హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు షమిలాస్ కిచెన్. నేను షమిల. ఈరోజు నేను ఒక చిన్న క్యూట్ కేక్‌ని అయితే చేయబోతున్నాను. చాక్లెట్ కేక్ అండి. అది కూడా ఏమాత్రం చాక్లెట్‌ని యూజ్ చేయకుండా చాక్లెట్ కేక్‌ని చేయబోతున్నాను. ఈ కేక్‌ని చేయడం కోసం స్పెషల్‌గా కేక్ టిన్స్, ఓవెన్స్ ఏమీ అవసరం లేదండి. మనం రోజు ఇంట్లో వాడుకునే గిన్నెలో, అది కూడా అట్ల పెనం మీద చేస్తున్నాను దీన్ని. కేక్ అయితే చాలా సాఫ్ట్‌గా, చాలా స్పంజీగా చాలా బాగా వచ్చిందండి. దీన్ని కేవలం ఇంట్లో వాడుకునే వస్తువులతో, ఇంట్లో ఉండే వాటితోటే చేసేసుకోవచ్చండి. దీనికోసం స్పెషల్‌గా ఏమీ తెప్పించిన అవసరం లేదు. అయితే దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ఒక చిన్న బౌల్‌లో పాలు తీసుకున్నానండి. 1 కప్పు పాలు. అందులో 1 ½ టీ స్పూన్ వెనిగర్‌ని వేసుకున్నాను. వెనిగర్ లేకపోతే నిమ్మరసమైనా వేసుకోవచ్చు. ఈ పాలు విరగడం కోసం ఒక 10 మినిట్స్ సైడ్‌న పెట్టుకోవాలి. నేను ఈ గిన్నెలో చేస్తున్నానండి కేక్‌ని. అంటే దీనికోసం స్పెషల్‌గా గిన్నెలో ఏం అవసరం లేదు. ఇది కొంచెం పెద్దగా వస్తే బావుంటుంది. నేను స్టీల్ బాక్స్‌లో చేస్తున్నాను. దీనికి కింద బాటమ్‌లో కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో బటర్ పేపర్‌ని వేసుకుంటున్నానండి. ఏ గిన్నెలో చేసినా కూడా కేక్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. దీనికోసం స్పెషల్‌గా టిన్స్ అవసరం లేదు. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్‌ని అయితే పెట్టుకున్నాను. అట్ల పెనం అండి. పాతది తీసుకోండి. ఈ పెనం అనేది కొంచెం దళసరిగా ఉంటే బావుంటుంది. దీన్ని 15-20 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలండి. దానికోసం కేక్ బ్యాటర్ మొత్తం రెడీ చేసుకునేంత వరకు స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి. నెక్స్ట్ ఒక బౌల్‌లో ఒక పెద్ద టీ స్పూన్‌తో 3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి. అలాగే 2 స్పూన్లు పెరుగుని వేసుకోవాలి. దాంతో పాటే 1/3 కప్ గ్రైండ్ చేసుకున్న పంచదార అండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి క్రీమీ అండ్ ఎయిరీ అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలండి. ఇట్లా ఫ్లఫీగా అవ్వాలి. నెక్స్ట్ ఇదంతా మిక్స్ అయిన తర్వాత దీని మీద ఒక నెట్ లాంటిది పెట్టుకుని దాంట్లో 3/4 కప్ మైదాని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందాక ఆయిల్‌ని యాడ్ చేసాం కదా పెద్ద స్పూన్ తోటి, దాంతోటే 2.5 స్పూన్లు కోకో పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న స్పూన్ తోటి బేకింగ్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. దాంతో పాటే 1/8 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడాని కూడా యాడ్ చేస్తున్నాను. 1/4 టీ స్పూన్‌లో సగం తీసుకుంటే 1/8 టీ స్పూన్ అవుతుంది. ఇందులో ఒక పించ్ ఆఫ్ సాల్ట్‌ని కూడా వేసుకోండి. నెక్స్ట్ వీటన్నిటిని కూడా ఇలా నీట్‌గా జల్లించుకోవాలి. నెక్స్ట్ దీని టేస్ట్‌ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం కొంచెం కాఫీ పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. కావాలంటే యాడ్ చేయండి. లేదంటే స్కిప్ అయినా చేయొచ్చు. యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నెక్స్ట్ ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకొని పాలున్నాయి కదండీ ముందు రెడీ చేసి పెట్టుకున్నవి. అవి యాడ్ చేసుకుంటూ ఇలా కట్ అండ్ ఫోల్డ్ టైప్‌లో మిక్స్ చేసుకోవాలి. పాలన్నీ ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుందండి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్‌ని చూద్దామండి. ఇది బాగా వేడయింది. దీని మీద ఈ బౌల్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్‌ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. దీని కన్సిస్టెన్సీ చూసారా? ఇలా రిబ్బన్ టైప్‌లో ఫ్లోయీగా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు. ఈ బ్యాటర్‌ని మొత్తం ఇందులో వేసిన తర్వాత దీని మీద ఏదైనా మూత లాంటిది పెట్టుకోండి. దీన్ని లో ఫ్లేమ్ మీద ఒక 30-35 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. టైం కొంచెం అటు ఇటు అవుతుందండి. ఒక 25-30 మినిట్స్ తర్వాత చూడండి. కుక్ అవ్వకపోతే ఇంకో 10 మినిట్స్ పెట్టండి. ఒక 30 మినిట్స్ తర్వాత కేక్ అయితే ఇలా కుక్ అయిందండి. దీన్ని టూత్ పిక్‌తో ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసి చూస్తే ఏమీ అంటుకోకపోతే మొత్తం బేక్ అయినట్టే. దీన్ని సైడ్‌న పెట్టుకుంటున్నానండి చల్లారడానికి. నెక్స్ట్ దీని మీద క్రీమ్ కోసం నేను 2 టీ స్పూన్ల షుగర్‌ని తీసుకున్నానండి. పౌడర్ షుగర్ అండి. దీంట్లో 2 టీ స్పూన్ల కోకో పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అండి. ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్. వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకొని పాలు యాడ్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి. దీన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఒక 5-10 మినిట్స్ పడుతుందండి ఇదంతా కుక్ అవ్వడానికి. చూసారా? ఇలా కలుపుతూనే ఉండాలి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. దీన్ని కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఫ్లేమ్‌ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారిన తర్వాత ఇది ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇది ఎంత సిల్కీగా వచ్చిందో చూసారా? ఎటువంటి చాక్లెట్ లేకుండానే చాక్లెట్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ కేక్ అయితే చల్లారిందండి. దీన్ని ఒక ప్లేట్‌లోకి అయితే ఇట్లా వేసుకున్నాను. చూసారా ఎంత సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వచ్చిందో? ఇది బాగా చిన్న కేక్ కాబట్టి మధ్యలో ఒక కట్ మాత్రమే వేస్తున్నాను. నైఫ్‌తో ఇట్లా మార్క్ చేసుకొని థ్రెడ్‌తో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ సాయంతో కట్ చేస్తే ముక్కలుగా అవ్వకుండా ఒకేలాగా వస్తుందండి కేక్ అనేది. అలాగే కేక్‌ని బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇట్లా తీయండి. లేదంటే సరిగా రాదు. ఇలా కట్ చేసిన తర్వాత ఒక పీస్‌నైతే సైడ్‌న పెట్టుకొని ఒక కప్‌లో 2 టీ స్పూన్ల షుగర్‌లో కొంచెం వాటర్ కలుపుకొని షుగర్ సిరప్‌నైతే ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని కేక్ మీద వేసుకుంటున్నాను. ఇలా వేస్తే కేక్ అనేది చాలా జ్యూసీగా వస్తుందండి. దీని మీద ప్రిపేర్ చేసుకున్న క్రీమ్‌నైతే అప్లై చేస్తున్నాను. ఇది లో బడ్జెట్‌లో అయిపోతుందండి. దీనికోసం డార్క్ కంపౌండ్ చాక్లెట్స్ అవి ఏం అవసరం లేదు. ఇంట్లోనే ఇలా క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఇలా క్రీమ్‌ని అప్లై చేసుకున్న తర్వాత రెండో పీస్ కూడా వేసుకొని షుగర్ సిరప్‌ని అప్లై చేస్తున్నాను. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకున్న క్రీమ్‌ని దీని మీద వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రీమ్‌ని అయితే మొత్తం ఇలా నీట్‌గా స్ప్రెడ్ చేశానండి. తర్వాత ఇలా డెకరేట్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు కేక్‌ని. కేక్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. చాలా జ్యూసీగా ఉంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.